హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్త యూజర్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి, డేటాబేస్కి ఏ విధంగా అసైన్ చేసుకోవచ్చు, వాళ్ళకి రీడ్ పర్మిషన్ లేకపోతే టేబుల్లో రీడ్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి, లేకపోతే మోడిఫై చేసే పర్మిషన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. ఓకే, సో మనకి యూజర్ని క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఓకే, నేను క్రియేట్ యూజర్ నేమ్ మీది సర్వర్ ఏదైతే అది పెట్టుకోవాలి, లోకల్ హోస్ట్ అని. యూజర్ నేమ్ మీ ఇష్టం. సో ఇక్కడ ర్యామ్ అనే యూజర్ నేమ్ని క్రియేట్ చేస్తున్నాను. సో సింగిల్ కోట్ లొకేషన్ లోకల్ హోస్ట్ ఐడెంటిఫైడ్ బై రామ్. మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇక్కడ 99% లోకల్ హోస్ట్ ఉంటుంది మీకు. క్రియేట్ యూజర్ ర్యామ్ ఐడెంటిఫైడ్ బై ర్యామ్. మనకి ఒక యూజర్ క్రియేట్ అయ్యారు. ఓకే, సో మనం రూట్ తోటి లాగిన్ అయి ఉన్నాం కాబట్టి రూట్కి బై డిఫాల్ట్గా అడ్మిన్ పర్మిషన్స్ ఉంటాయి. మనం యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ర్యామ్ అనే యూజర్ క్రియేట్ అయ్యారు మనకి. ఇప్పుడు ర్యామ్ అనే యూజర్ తోటి లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, MySQL బెంచ్లో. సో ఇక్కడ నేమ్ వచ్చి ర్యామ్ అని ఇస్తున్నాను. యూజర్ నేమ్ ర్యామ్. ఓకే, క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ కూడా ర్యామ్ ఇచ్చాను కదా, సేవ్ పాస్వర్డ్ వాల్ట్. ఇప్పుడు ర్యామ్ తోటి మనం లాగిన్ అయ్యాం. ఇక్కడ ర్యామ్ తోటి లాగిన్ అయినప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏం టేబుల్స్ కానీ ఏమీ కానీ పర్మిషన్ లేదు, ఏమి కనపట్టలేదు. చూడండి, షో డేటాబేసెస్, ఏం డేటాబేస్ కనపడుతుందో చూడండి. ఓన్లీ ఇన్ఫర్మేషన్ స్కీమా డేటాబేస్ మాత్రం కనపడుతుంది. ఇంకా దేన్ని కూడా మనం యాక్సెస్ చేయలేము. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్ని డేటాబేసెస్ని యాక్సెస్ చేసే పర్మిషన్ ఇవ్వాలి అంటే మనం గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ star.star to ram@localhost. సో ఇది కానీ ఇచ్చామనుకోండి, మనం అన్ని డేటాబేసెస్ని యాక్సెస్ చేసే పర్మిషన్ మనకు వస్తుంది అనమాట. అన్ని డేటాబేసెస్ని యాక్సెస్ చేసే పర్మిషన్ గ్రాంట్ ఆల్ ఇచ్చేస్తున్నాం మనం. ఓకే, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ star.star ఇక్కడ డేటాబేస్ నేమ్, ఇక్కడ టేబుల్ నేమ్ అనమాట. star.star to ram@localhost. ఇది ఇస్తే అన్ని డేటాబేసెస్ పర్మిషన్స్ మనకు వచ్చేస్తే ఇది లాస్ట్ని చూపిస్తాను మీకు. అలాగే మన దాంట్లో ఉన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ని చూడాలి అనుకుంటే, ఓకే, సో ఇప్పుడు మన డేటాబేస్లో ఉన్న యూజర్స్ అన్ని నేను చూడాలనుకుంటున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ mysql.user. చూడండి, మనకి స్ట్రాటజీ ఇచ్చాను. సో అన్ని ఎవరైతే యూజర్స్ ఉన్నారో అన్ని యూజర్స్ మనకు వచ్చారు. ఇక్కడ రూట్ యూజర్ ఉన్నారు, అలాగే రమేష్ యూజరు, అలాగే ర్యామ్. ఇప్పుడు ర్యామ్ మనం క్రియేట్ చేసిన యూజర్ అన్నిటికీ అన్ని ఉన్నాయి. చూడండి, రూట్కు చూడండి అన్ని పర్మిషన్స్ వై అని ఉంటాయి. ఓకే, అడ్మిన్ పర్మిషన్స్ ఉన్నట్టు. ఓకే, సో తర్వాత యూజర్ని రిమూవ్ చేయాలంటే డ్రాప్ యూజర్ నేమ్ @localhost. మనం యూజర్ని డ్రాప్ చేసుకోవచ్చు. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మన దాంట్లో క్లాసిక్ మోడల్ అనే డేటాబేస్ ఉంది కదా. క్లాసిక్ మోడల్ అనే డేటాబేస్లో అకౌంట్స్ అనే యూజర్స్ అనే ఒక టేబుల్ ఉంది కదా. ఆ టేబుల్కి ఒక్కదానికే నేను సెలెక్ట్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ టేబుల్ ఒక్కదానికే సెలెక్ట్ పర్మిషన్ ఎవరికి, రామ్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో గ్రాంట్ సెలెక్ట్ ఆన్, ఇక్కడ ప్రివిలేజెస్ చూడండి. ఆల్ క్రియేట్ ఇక్కడ చూడండి, లేకపోతే డాక్యుమెంటేషన్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఆల్టర్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఆల్టర్ రొటీన్, క్రియేట్ రోల్, క్రియేట్ రొటీన్, డిలీట్, డ్రాప్ రోల్. సో ఇవన్నీ కూడా ఆల్ ఇవ్వాలనుకుంటే ఆల్ చేసుకోవచ్చు. ఓకే,
ఓకే, నేను ఓన్లీ సెలెక్ట్ పర్మిషన్ ఏ డేటాబేసు మనది క్లాసిక్ మోడల్స్ CLASSIC మోడల్స్లో ఉన్న యూజర్స్ టేబుల్కి నేను యాక్సెస్ ఇస్తున్నాను. సో గ్రాంట్ సెలెక్ట్ ఆన్ క్లాసిక్ మోడల్స్ డాట్ యూజర్స్, గ్రాంట్ సెలెక్ట్ ఓన్లీ సెలెక్ట్ పర్మిషన్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది కాదు, ఇక్కడ నుంచి మనం ఎవరు రూట్గా మనం ర్యామ్ తోటి లాగిన్ అయ్యాం. ఓకే, రూట్ తోటి లాగిన్ అయినప్పుడు ఇవ్వగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి షో డేటాబేసెస్ చూస్తున్నాను. ఒక్కసారి మనం ఏం చేయాల్సి వస్తుందంటే బయటకు వచ్చేసి మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఓకే, వచ్చేసిందిగా క్లాసిక్ మోడల్స్, రైట్. సో ఇక్కడ షో టేబుల్స్ యూజ్ CLASSIC MODELS ఇది క్లాసిక్ మోడల్స్ తీసుకుంటున్నాను. సో గ్రాంట్ తీసేస్తున్నాను. సో షో టేబుల్స్ సో ఓన్లీ యూజర్స్ టేబుల్ వచ్చింది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో యూజర్స్ టేబుల్ చూసే పర్మిషన్ మాత్రమే మనకు ఉంది. సో ఇక్కడ డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. కాకపోతే డ్రాప్ చేద్దాం. డ్రాప్ టేబుల్ యూజర్స్ టేబుల్ని డ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అంటే డిలీట్ చేయడానికి. వస్తుందో పర్మిషన్ చూడండి. సో ఎర్రర్ కోడ్ డ్రాప్ కమాండ్ డినైడ్ బై యూజర్ రమ్ లోకల్ హోస్ట్ టేబుల్ యూజర్స్. ఇలా మీరు డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ పర్మిషన్స్ ఇచ్చి ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో తర్వాత ఒక టేబుల్లో ఉన్న అంటే యూజర్స్ టేబుల్కి నేను అన్ని పర్మిషన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ఏమి ఇచ్చాను, ఓన్లీ సెలెక్ట్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఓన్లీ ఎవరికి యూజర్స్ అనే టేబుల్, మన క్లాసిక్ మోడల్స్లో ఉన్న యూజర్స్ అనే టేబుల్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు సింటాక్స్ అంటే చూడండి. సో గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ క్లాసిక్ మోడల్స్ డాట్ యూజర్స్ టు local host. డ్రాప్ చేయాలంటే డ్రాప్ కూడా చేసేయచ్చు. ఓకే, సో డిలీట్ చేయడం అంటే మళ్ళీ డిలీట్ అయిపోతుంది కదా, డ్రాప్ టేబుల్ పర్లేదు మళ్ళీ అవుతుందంటే మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సో డ్రాప్ టేబుల్ యూజర్స్, సో డ్రాప్ టేబుల్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం యూజ్ షో టేబుల్స్ని రన్ చేస్తున్నాను. చూడండి, టేబుల్స్ ఏమి కనపడలేదు, ఎందుకు, మనం ఆల్రెడీ రిమూవ్ చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాను అనుకుంటున్నాం. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ స్టార్ టు రన్ డాట్. ఇక్కడ స్టార్ అంటే ఏంటి, డేటాబేస్. ఇక్కడ స్టార్ అంటే టేబుల్స్. ఓకే, అన్ని డేటాబేస్లో ఉన్న అన్ని టేబుల్స్కి పర్మిషన్ ఇస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు షో డేటాబేసెస్ కొడుతున్నాను. ఓకే, షో డేటాబేసెస్ క్లాసిక్ మోడల్లో ఇన్ఫర్మేషన్ స్కీమ్ ఒకటే చూపిస్తున్నాను.
ఒకసారి గ్రాంట్ ఆల్రెడీ స్టార్ట్. ఓకే, మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసి కనెక్ట్. ఓకే, చూడండి ఇప్పుడు అన్నీ వచ్చేసినాయా. ర్యామ్ రమేష్. ఓకే, సెలెక్ట్ షో డేటా. ఓకే, అన్ని డేటాబేసెస్ మనకు వచ్చింది. ఇప్పుడు యూజర్ని డ్రాప్ చేసేయాలి. దానికి సింటాక్స్ ఏంటి? డ్రాప్ యూజర్ నేమ్. చూడండి దాంతో రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి ట్రై చేస్తాను. క్లోజ్ చేసేస్తున్నాను. ర్యామ్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ ర్యామ్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. కనెక్ట్ అవుతుంది, ఎర్రర్ చూపిస్తుంది, లేదని చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం అన్ని పర్మిషన్స్ మీరు ఇచ్చి ట్రై చేయండి. ఇంకా చాలా పర్మిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చూసుకుని మీకు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇంటర్వ్యూలో మీరు కొత్త యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, లేకపోతే ఒక టేబుల్ ఉంది దానికి పర్మిషన్ ఓన్లీ సెలెక్ట్ పర్మిషనే కావాలి, అలా సెలెక్ట్ పర్మిషన్ ఎలా ఇస్తారు, లేదు అన్ని డేటాబేసెస్ని యాక్సెస్ చేసే పర్మిషన్ ఆ యూజర్కి ఇవ్వాలి, అలా ఎలా ఇస్తారు, లేకపోతే మీ టేబుల్లో ఉన్న యూజర్స్ని చూడాలి దానికి స్టేట్మెంట్ ఏంటి, ఈ విధంగా అడుగుతూ ఉంటారు అన్నమాట. అంతే. ఓకే.